హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో పొద్దున్నే ఈరోజు కొంచెం ఎర్లీగా లేచిన. సో బయట గాలి చూసిర్రు ఎంత పెడుతుందో, బీభత్సంగా పెడుతుంది ఈరోజు గాలి అయితే. సో ఈ గాలిని తీర్థాల గాలి అంటారంట. అంటే శివరాత్రి ముందు మా సైడ్ జాతరలు జరుగుతాయి బాగా. సో ఈ తీర్థాల గాలి అంటారంట వీటిని. సో మా అమ్మ చెప్తుంది గాలి ఏంది ఇంత పెడుతుందంటే తీర్థాల గాలి అట్లనే పెడుతుంది. ఇప్పుడు మన సైడ్ పుల్లూరు జాతర, కూడలి జాతర అవన్నీ జరుగుతాయి అన్నట్టు. సో మా సైడ్ ఏమంటారంటే కూడలి జాతరలో కూడలి వాగులో స్నానం చేయకపోతే కుక్క సాగు వస్తారని అట్లా అంటారు అన్నట్టు. అట్లా నానుడి మా సైడు అట్లా అంటారు. సో ఇది ఉసిరి చెట్టు, ఉసిరికాయలు కాసింది. మీరు కనుక నా గార్డెన్ లాగా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇది ఆ చెట్టే ఇప్పుడు బాగా ఉసిరికాయలు కాసింది. కమింగ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా పెద్ద పాప డే రొటీన్ చేద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన. అసలు ఏం తింటుంది మా పాప, నిజంగా తన చేతితో తను తింటుందా, నేను ఏదో చూపిస్తున్నాను ఆ వీడియో కోసం అనేది మీరు ఈ వీడియోలో చూస్తారన్నట్టు. సో మీరు కనుక నన్ను ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మా పాపకు దోశ అంటే చాలా ఇష్టము. సో తను దోశలు లవరు. సో అట్లానే ఊరికే దోశ వేసి పెట్టకుండా దోశలో కూడా వెరైటీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను నేను, హెల్దీగా. అండ్ ఇడ్లీ కూడా తింటుంది, కానీ దోశ తిన్నంత ఇష్టంగా ఇడ్లీ తినదు. అందుకని నేను ఎక్కువ దోశ ప్రిఫర్ చేస్తాను. తనకు దోశ వేసుకుంటూ నేను టీ తాగేస్తున్నా. సో నేను ఇంకా పచ్చిమిర్చి వేసుకొని చట్నీ అయితే తినట్లేదు, అందుకని ఎండుమిర్చి వేసిన. అది కూడా ఒకటే ఎందుకు వేసిన అంటే పాప ఎక్కువ కారం తినదు కదా, అందుకని తన కోసమని లైట్గా కారం వేసిన. సో నా టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా పాపను లేపాలి. పాపను లేపుతున్నా. తనైతే క్రాంకీ పర్సన్ కాదు మా పాప, పెద్ద పాప. కొంచెం ఏంటంటే కొందరు పిల్లలు లేవగానే అని ఏడుస్తూ ఉంటారు కదా, తను మాత్రం అట్లా క్రాంకీగా చెయ్యదు, విసిగించదు. అండ్ నేను కూడా లేవగానే పద బ్రష్ చేయి, ఇది చేయి, అది అని తనను కూడా ఫోర్స్ చేయను. ఫస్ట్ చేసే పని ఏంటంటే హెడ్కి ఆయిల్ మసాజ్ చేస్తాం మేము. తనకి ఏమంటారు, మా డైలీ రొటీన్లో అదొకటి అన్నట్టు. నేను కానీ మా వారు కానీ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ఫస్ట్ చేసే పని తను రిలాక్స్ చేయడము. సో కొద్దిసేపు మైండ్ బ్లాంక్గా ఉంటుంది కదా లేవగానే ఎవరికైనా, అందుకని అట్లా హెడ్ మసాజ్ ఇస్తాం ఫస్ట్ తనకి. సో మాకు కొంచెం మూడ్ సెట్ అయిన తర్వాత బ్రష్ చేయనిస్తే తనే హ్యాపీగా బ్రషింగ్ ఎంజాయ్ చేసుకుంటుంది. తను టీచింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఇట్లా హోల్డ్ చేయడం వచ్చినప్పటి నుంచి తన బ్రషింగ్ తనే చేసుకుంటుంది మా పాప. సో తను బ్రష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసి ఇంకా మేము దోశ తిందాం దా అంటే వచ్చేసి తింటుంది. సో తనకు దోశ అంటే చాలా ఇష్టము, అందుకని దోశ అని చెప్పగానే వచ్చేసి రా మమ్మీ పెట్టని తింటుంది. పల్లి చట్నీ కూడా మంచిదే కాబట్టి, సో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పల్లీలో అదే ఇద్దరం తింటున్నాము. అండ్ కారం సంగతికి వస్తే నేను కూడా అసలు కారం తినను, కారం తినే పర్సన్ కాదు. నాకు బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు నాకు నోరు వలగడం, నోరు పోతొస్తే అట్లా అని మీకు తెలుసా, అది వస్తుండే బాగా. 15 డేస్కి ఒకసారైనా నాకు నోట్లో అవి అవుతుండే. ఏదైనా ఇష్టమైన తినాలంటే కూడా నేను తినకపోతుంటుంది. లైక్ మీరు చెప్తే నమ్మరో, నేను చపాతీలో వేడి చపాతీ పైన చక్కెర జల్లుకొని తినేసి పడుకునేదాన్ని. ఒక్క చపాతీ అది తినడానికి కూడా వాటర్ మింగుతూ అట్లా తినేదాన్ని. సో అట్లా అసలు నాకు కారం అంటేనే నాకు పడది, అందుకని నేను కారం ఎక్కువ అస్సలు తినను. నా కోసం అయితే మా అమ్మ సపరేట్గా వంట చేస్తుండే అప్పటి నుంచి అయినా. అసలు నేను కారం అస్సలు తినను, నాకు పడదు కారం తినడం. నాకు నోట్లో పొక్కులు వస్తాయి. ఇంకా అది పొక్కులు వచ్చినప్పుడు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే కండిషన్, వాటర్ తాగినా కూడా ఆ వాటర్ తాగుతుంటే కూడా వీటికి తగిలి నొప్పి వస్తుంటుంది అన్నట్టు. సో అది పొక్కులు వచ్చిన వాళ్ళకే తెలిస్తే, ఉట్టు చెప్పే వాళ్ళకి అర్థం కాదు. అందుకే అయినా మా వారు కూడా ఎక్కువ ఏమంటారు కారం తినే పర్సన్ కాదు. అందుకని మా పాపకు మేము తినేదే పెడతాం. నేను న్యూగా పేరెంట్స్ అయ్యే వాళ్ళకి అదే చెప్తా, మీ పిల్లలకు మీరు ఏది తింటారో అందులోదే కొంచెం లైట్గా కలిపి పెట్టండి, వేరే వంటలు చేయడం అస్సలు పెట్టకండి. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన అదే. ఒక కిడ్ ఉన్నప్పుడు వేరే వంటలు మేనేజ్ చేయొచ్చు, కానీ ఒక్క కిడ్ కాస్త 2 కిడ్స్ అయినప్పుడు, లేదంటే వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన పిల్లలు వేరే వంట అలవాటు అయితే అసలు తినలేరు. దానివల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, మేము మా పాప కోసం వండుకుంటామంటే సర్లే వండుకోమని చెప్తారు, కానీ మనసులో అయితే అనుకుంటారు, అబ్బా వీళ్ళు మా ఇంటికి వచ్చి వంట చేస్తారు సపరేట్గా తినిపోక అని, ఇట్లా మనసులో అయినా ఖచ్చితంగా అనుకుంటారు. సో అందుకే మీరు తినేదే పెట్టడానికి ప్రిఫర్ చేయండి పిల్లలకి ఎప్పుడు. ఇదేంటంటే రైస్ వాటర్. ఈ మధ్య నేను కొరియన్ సిరీస్ అప్పుడు కరోనా వచ్చినప్పుడు కొరియన్ సిరీస్ చూసేదాన్ని. అప్పుడప్పుడు అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ వేసుకొని చూస్తుండే. దానిలో చూసిన తర్వాత ఆ గ్లాసీ స్కిన్ వాళ్ళది, ఆ గ్లాసీ లుక్ అసలు ఎట్లా వస్తుందని నేను సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువ రైస్ వాటర్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతారంట. సో దీని గురించి నాకు ఇంతకుముందు కూడా తెలుసు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 8th 9th ఆ క్లాస్ చదువుతున్నప్పుడు ఇట్లా చలికాలం వస్తే తోలంతా పగిలి ఇట్లా లేస్తుండే కదా, నల్లగా పొట్టు లేస్తుండే, నాకు అట్లా అవుతుండే. అట్లా అవుతుందని నేను చెప్తే మా అమ్మండి పసిగడుగుతో స్నానం చేస్తే పోతుంది, తక్కువైపోతుంది అని చెప్పినుండే. పసిగడుగు అంటే ఏంటంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, దాన్ని పసిగడుగు అంటారు. సో ఆ వాటర్తో స్నానం చేసి ఒక 1 వీక్ అట్లా చేస్తే నాకు తగ్గిపోయింది.
సో అవి నేను ఆ కొరియన్ సిరీస్ చూసి నేను సర్చ్ చేసినప్పుడు నేను రియలైజ్ అయినా ఓ మన ఓల్డ్దేనా మన ట్రెడిషనేనా ఇది ఆల్రెడీ తెలిసిందే బట్ మనం ఫాలో కాకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. సరే ట్రై చేద్దాము, ఒక 1 వీక్ అట్లా ట్రై చేద్దాము. కొంచెం స్కిన్ అంతా డల్గా అయిపోతుంది కదా. అండ్ కిడ్స్ వచ్చిన తర్వాత మన మీద మనకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, వాళ్ళలో పనిలో పడి బిజీ అయిపోతాం కదా. సో కొంచెం సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం గ్రూమింగ్కి అయితే కంపల్సరీ కొంచెం టైం కేటాయించాల్సిందే. నేనైతే కేటాయిస్తాను. సో అందుకని స్టార్ట్ చేద్దాము అనేసి నైట్ పూట బియ్యం వాటర్లో నానేసి అట్లనే నైట్ పూట గంజి ఉంటుంది కదా, అన్నం వండినాక ఉంచుతాం కదా, ఆ గంజి కూడా అందులోనే పోసేసి అది ఇప్పుడు అప్లై చేసుకున్నా. సో ఆరిపోయిన తర్వాత వామ్ వాటర్తో కడిగేసుకుంటే నాకైతే స్మూత్ ఫీలింగ్ ఉండే. ఇన్ కేస్ మీకు కూడా అట్లా ఇట్లా స్కిన్ కొంచెం డ్రై అయిపోయినట్టు, కొంచెం తోలంతా ఇట్లా నల్లగా అయిపోయినట్టు అనిపిస్తే ఇట్లా ఈ టిప్ అయితే ట్రై చేయండి. సో వర్కౌట్ అవుతుంది మంచిగా. అండ్ టిఫిన్ చేసేసిన తర్వాత మా పాప కొద్దిసేపు రాసుకోబెట్ట అంటే స్నానం ఇట్లా వేయించేసిన, తనకి స్నానం అయితే చేసిన తర్వాత కొద్దిసేపు రాసుకో అంటే రాసుకుంటుంది. సో తను ఏ ఒక్కటే నేర్చుకుంది అదే రాస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా ఏ చూపిస్తారు కదా, మళ్ళీ ఏనే చూపిస్తారు ఏందని. సో తను ఏ నేర్చుకుని ఏ ఒక్కటే నేర్చుకుంటుంది. నేను కూడా ఫోర్స్ చేయట్లేదు, ఎందుకంటే నేను సిటీకి వెళ్ళిపోయిన తర్వాత తనని స్కూల్లో వేసేస్తా. పాపం అప్పుడు ఎట్లాగూ తప్పదు. సో ఇప్పుడైనా ఆడుకోనిలే, ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేయడం, వస్తుందిలే. ఇంకా ఒకసారి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ అది ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేము. ఇక ప్రెషర్ అంతా స్టార్ట్ అయిపోతుంది, స్కూల్ ప్రెషరు, హోంవర్క్ చేయాలి, రాసుకోవాలి, చదువుకోవాలి అని ఆ మైండ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడే కదా వాళ్ళు ఈ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఆడుకునేది, అందుకని వదిలేసిన నేను ఇంకా పాపని. అండ్ ఇక్కడ మేము మధ్యాహ్నము లంచ్ చేస్తున్నాము. నాకు ఈరోజు మండే నేను నాన్ వెజ్ ఏం తినాను. సో నేను టమాటా చారు వేసుకొని తింటున్నాను. మా పాప ఎగ్ కర్రీ కావాలంటే తను ఎగ్ కర్రీతో తింటుంది, అందుకే కొంచెం దూరంగా కూర్చోబెట్టిన తనని తింటుంది తన చేతితోటనే. అన్నిసార్లు చేతితోట తింటుందంటే చెప్పలేము, ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు తన చేతితో తింటుంది, కొన్నిసార్లు అమ్మమ్మ తినిపించాలి, మమ్మ తినిపించాలి అని చెప్తుంది. సో నువ్వు కూడా పెట్టుకో మమ్మీ, నువ్వు ఎందుకు పెట్టుకుంటలేవు ఎగ్ కర్రీ అని నన్ను అడుగుతుంది అనమాట. నేను చెప్తున్నాను, నేను తినబెట్ట, నువ్వు తినేసే, నీకోసమే అదని నేను చెప్తున్నాను అన్నట్టు. ఎగ్ కర్రీ ఈరోజైతే ఎగ్ కర్రీతో తింటుంది, ఎగ్ కర్రీ విత్ టమాటా చారుతో తింటుంది. ఒక్కో రోజు ఒక్కో కర్రీతో తింటే, బట్ సపరేట్గా మాత్రం నేను ఎప్పుడు చెయ్య. తనకి మేము ఏది చేసుకుంటామో అదే పెడతా. కొంచెం మేము ఎట్లాగో చప్పగానే తింటాం కాబట్టి మేము ఎట్లా తింటామో తనకు అట్లనే పెట్టేస్తా. సపరేట్గా వండడాలు, సపరేట్గా పెట్టడాలు ఇట్లాంటివి ఏం పెట్టుకోను. అండ్ మీరు అనుకోవచ్చు స్పూన్ తోటి ఎందుకు తినమని చెప్తారు, చేతితో తినొచ్చు కదా. అది తన ఇష్టము. ఒక్కోసారి చేతితో తింటుంది, ఒక్కోసారి స్పూన్ తోటి తింటుంది. అది చెప్పనీకి ఉండదు, స్పూన్ తోట తింటారని చేతితోటి కూడా తింటుంది కొన్నిసార్లు. అండ్ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిర్రు, వాళ్ళని పిలిస్తే ఆడుకోవడానికని పిలిస్తే వచ్చిర్రు వాళ్ళు. ఆ లోపు మా పాప నాపేసేసింది, కొద్దిసేపు అట్లా వండుకుంది. ఒక్కో రోజు వండుకుంటుంది, ఒక్కొక్క రోజు వండుకోదు. ఒక 1/2 అవర్ అట్లా వండుకొని లేచింది. పిల్లలందరితో ఇట్లా పావులాట ఆడుకుంటుంది. మా చిన్న పాపను కూడా బయట వేసిన, ఎందుకంటే కొంచెం ఈ బయట గాలికి పిల్లల్ని ఉంచుతా అన్నట్టు. సాయంత్రం పూట ఆడుకోవడానికి కొంచెం చల్లగా ఉంది కదా వాతావరణము, ఉండని కొద్దిగా ఆ ఫ్రెష్ ఎయిర్ అంతా వస్తుంది. బయట పిల్లల్ని చూసుకుంటూ తను కూడా ఎంజాయ్ చేస్తుంది, చిన్న పాప కూడా. సో చెయ్యని పిల్లలలో ఇట్లాగ సిటీకి పోయినాక ఇంకా జైలు వేసినట్టే అయిపోతుంది. పిల్లల్ని ఎవ్వరు ఉండరు ఆడుకోవడానికి, ఒకళ్ళమే చూసుకుంటాము. కనీసం మీ ఊర్లో ఉన్నప్పుడన్నా కొంచెం అందరితోటి కలిసిపోతే కొంచెం వాళ్ళకు కూడా బాగుంటుంది. వచ్చినప్పుడు మళ్ళీ ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు పిల్లలతో అని. మా పాప అయితే ఆ బొమ్మలు చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది, చిన్న పాప వాటిని చూడడం అది ఇదంతా. సో తను అయితే బోర్ల పడడం స్టార్ట్ చేసేసింది. ఎప్పటి నుంచో బోర్ల పడుతుంది, 3 months పడ్డప్పటి నుంచో బోర్ల పడుతుంది. నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. అండ్ మా చిన్నప్పుడు అయితే ఇట్లా పావులు అయితే లేకుంటుండే, నాకు మా తమ్మునికి అసలు పావులు ఇట్లా బొమ్మలతో ఆడుకోవడం అట్లాంటి యాక్టివిటీ లేకుంటుండే. ఏదో ఊరికే ఏడుగుండాల ఆట, దొరికించుకుండా ఆట, రన్నింగ్, ఇంకేదేదో ఆడుకునే వాళ్ళని తప్ప ఇట్లా ప్రత్యేకంగా టాయ్స్ తోటి ఆడుకునే అలవాటు అయితే లేదు మాకు. ఇక్కడ పిల్లలందరితోటి కలిసి మా పాప ఈజీగా అన్నం వండడం, కూర వండడం అట్లా వాళ్ళు ఒకలాగా యాక్టివిటీ లాగా చేసుకుంటూ వాళ్ళని చూస్తూ ఈమె కూడా నేర్చుకొని చేస్తుంది అన్నట్టు. సో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా ముఖ్యము. మనతో ఎంత ఉంటుందో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా ముఖ్యము. అందుకే పిల్లల్ని పిలిచి ఆడుకోపిస్తారు రోజు కొద్దిసేపు. ఈవినింగ్ పిల్లలందరూ ఆడుకొని వెళ్ళిపోయిన తర్వాత మా పాపను ఫ్రెష్ అప్ చేసి తనకు కొన్ని పాలు పోసిన, చిన్న టీ గ్లాస్ మాత్రమే పోసిన, ఎందుకంటే దాని అన్నం తినేది మళ్ళీ రాత్రి ఎక్కువ వస్తే. ఇంతకుముందుకైతే పాలు తాగకపోతుండే, బట్ ఈ పీడియాష్యూర్ చాక్లెట్ ఫ్లేవర్ తెచ్చినప్పటి నుంచి ఇష్టంగా తాగుతుంది పాలు మా పాప. సో మీరు పాలు తాగని పిల్లలు ఉంటే ఇట్లాంటి ట్రై చేయండి. అండ్ గర్ల్స్ మామ్స్ అయితే వద్దు, మీరే ప్యాకెట్ పాలు అయితే ప్రిఫర్ చేయకండి, బర్రె పాలు దొరికితే ప్రిఫర్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సో తనైతే ఇష్టంగా తాగుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.